నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. 8 months బ్యాక్ నుంచి నేను స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకోసారి బెట్టింగ్ యాప్లు చేసినావంటే నీ దుకాణంలో ఒక్క ల్యాప్టాప్ ఉండదు. మీ షాప్ వల్లే చాలా మంది రోగులు తయారవుతున్నారని మా హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా షాప్ వల్ల మొత్తం మాయమైపోతాయి. అంతా అస్సామేంద్రా మందులో కొత్త బ్రాండ్ పేరు. కానీ ఇప్పుడు నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే ఆ కంపెనీ వాళ్ళే నాకు మెయిల్ చేసారు అనమాట. చూసావు నాకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయో. పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి మళ్ళీ సత్యం. సో మీరు కూడా, మీకు కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారుగా, మీరు కూడా లైక్ ప్రమోట్ చేయండి. నువ్వు బంద్ చేయవారా? ఇగో తెలంగాణ ముద్దుబిడ్డ బయ్యా సన్నీ యాదవ్, ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా, అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. నీకు నాకు లొల్లొద్దు, ఇక్కడతో బంద్ చేయి ముచ్చట. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. ఆ బెట్టింగ్ యాప్లు ఆల్రెడీ బంద్ చేయి ఫస్ట్. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ గురుగారు, ఐ విల్ సీ. ఆ తర్వాత రోజు 500 ఇస్తున్నావు టెలిగ్రామ్ గ్రూప్ లో ఆ కుర్రోళ్ళకి, అది బంద్ చేయి. 1000 రూపాయలు ఎవరా? 500 ఎవరా? 10 ఎవరా? టీ తాగుతాను. లెక్క తేలడం లేదా? ఆ తర్వాత ఐఫోన్లు ఇస్తున్నావు, అది బంద్ చేయి. తర్వాత బళ్ళు ఫ్రీగా ఇస్తున్నావు, అవన్నీ బంద్ చేయి. నీ రేట్ ఎంతో చెప్పు. నాకు రేటా? తెలుగు వాడివి, నాకు రేటు కడతావా? నీకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఆ బంద్ చేసి ఆ డబ్బులతో తిరుగు. ఇగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ పెద్దోళ్ళు, వాళ్ళు ఎలా పోయినా అనవసరం. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు. గురువుగారు నన్ను అర్థం చేస్తుంది మీరు ఒక్కరే గురువుగారు. కానీ నీ దగ్గర ఉన్న 40 లక్షల మంది పోరలు ఉన్నారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. ఇందులో ఒక పెగ్ వాడు వేసాడనుకో, వాడి లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే ఇందులో 2 పెగ్గులు నేను వేసాననుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. వాళ్ళు సస్తుండ్రా ఎదవనా కూడా, కానీ అయ్యని వాళ్ళు సస్తుపోతుంటే నువ్వు ఎందుకు? బిజినెస్ చేస్తున్నాను, 50 తగ్గించుకోకూడదు. కూడదు, వ్యాపారం లాగా చేయాలి. ఆ తర్వాత ఐఫోన్ షాప్ లో పోలీసులు పెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా బంద్ చేయమని. నువ్వు గూఢచారికంగా నిరూపించావు. అంతా మీ వల్ల కలిగిన యానం మహిమ ప్రభు. జ్ఞానం కాదు, జ్ఞానం జ్ఞానం. నువ్వు బంద్ చేయవారా? మంది మాషాలు వస్తున్నారు రా కుర్రోళ్ళు. క్షమించండి సార్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. నువ్వేం మనిషివరా? బంద్ చేయకపోతే చంపుతా నా కొడక. ఏంటి బ్రో అంత మాట అన్నావు?